కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలని సీతక్క కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు తప్పుడు కాదు, సమంతాన్ని నిందించలేదు, ఒక రకంగా తనను పొగిడింది అని చెప్పేసి అంటుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వేరే వ్యక్తి బెడ్ మీదకి వీళ్ళందరూ కూడా మంత్రులే కదా. వాళ్ళు మంత్రులు కాదు, కంత్రులు అని చెప్తా నేను. వేరే బెడ్ మీదకి అమ్మాయి పోతలేదు అనే వ్యాఖ్యలు కరెక్టా అండి? చెప్పండి. ఏం మంత్రులు అండి వాళ్ళు? బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉన్నదా అసలు? ఇలాంటి మాటలను సమర్థించుకుంటామా? ఇంకా సమర్థించు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు లేదు. చెప్పింది మరి కొండ సురేఖ ఏమని చెప్పింది? ఆ ఒక్కటే కాదు, ఇప్పుడు కన్వెన్షన్ ని కాపాడుకోవడానికి నాగార్జున ఇద్దరు కలిసి అమ్మాయిని పంపించాలి అని చెప్పేసి అది మన నోటితోటి మనం మాట్లాడడానికి కూడా మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆ భాష అంటే వాళ్ళు మాట్లాడిన భాష ఎలాంటి భాష అండి? మంత్రులు. మీరు పొలిటికల్ వాళ్ళు మీరే చెప్పాలి. ఇంకా ఎందుకు అనంటే ఇప్పుడు ఓకే ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం. రాజకీయాలలో ఏదన్నా ఉంటే చూసుకోవాలి, కానీ ఇది ప్రజల వరకు వచ్చి అందరి మనోభావాలను దెబ్బతీసే రకంగా రాజకీయాలు తయారవుతున్నాయి. అంటే ఒక వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, మీ రాజకీయ నాయకుల్ని, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఒక మనిషి విలువల్ని తగ్గిస్తూ కూడా మానవత విలువలకు అసలు సంబంధమే లేదన్నట్టుగా ఇంత నీచంగా దిగజారిపోతుంది మీ రాజకీయం. దీనికి మీరేమంటారు? రాజకీయాలను దిగజారుస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఇదివరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు, ఒక అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు కేసీఆర్ గారు ఎవ్వరు మాట్లాడకపోయినా కూడా, ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడిన సంస్కృతి ఆయన గొప్పతనానికి నిదర్శనం అది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు, దాడులు, ఇంట్లో ఉన్నలను బయటికి తీసుకురావడం, వాళ్ళ పేర్లు బజార్లో పెట్టడం, పెళ్ళైన వాళ్ళను కూడా ఆడవాళ్లను బయటికి లాగడం. రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ నుంచి విడిపోతే వీళ్ళ బాధ్యుల ఎవరు చెప్పండి? వాళ్ళ సంసారాలు కూలిపోతే వీళ్ళు బాధ్యత వహిస్తారా? ఏం చేస్తారు? ఇలాంటి ఇప్పటికైనా కూడా ఈ నీచులు, ఈ చెండాలులు ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏమిస్తా అన్నారు, ఏం చేస్తా అని మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ హామీలను నెరవేర్చే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతాండ్రు. సిగ్గేమైనా ఉండేది ఉంటే ఈ రేవంత్ రెడ్డికి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. హైడ్రా అనే సిస్టమ్ ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని మీద అల్లకల్లోలం అయిపోతుంది ప్రజలు కూడా. కాకపోతే ఎవరిని వదలను అని అంటున్నాడు, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరిని వదలను అని అంటున్నాడు. ఇది కేవలం సుందరీకరణ కోసమే చేస్తున్నాము, ఇదంతా కూడా చెరువుల్ని పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కబ్జాలు చేసి అప్పుడు అమ్ముకున్నారు, అందుకనే పర్మిషన్లు వచ్చాయి వాళ్ళకి, ఇప్పుడు ఆ అక్రమాలన్నీ బయట పెడుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని వదలము అనే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నా తమ్ముళ్ళని ఎందుకు వదులుతున్నాడండి? ఎందుకు కూల్చట్లేదు? వాళ్ళ అన్నా తమ్ముళ్ళకు ఒక నీతి, పేద ప్రజలకు ఒక నీతి. ఎవరిని వదలను అనే రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లె ఇల్లు చెరువులున్నది, ఆయన ఇల్లు ఎందుకు వదులుతున్నాడండి? చిత్తశుద్ధి ఉంటే ఆయన ఫస్ట్ వాళ్ళ అన్నదమ్ముల ఇల్లును కూర్చోమనుండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూల్చమనుండ్రి, పట్నం మహేందర్ రెడ్డిది కూల్చమనుండ్రి, ఫస్ట్ కాంగ్రెస్ నాయకులే కూల్చమనుండ్రి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అక్రమంగా కట్టిన వాళ్ళే కూల్చోమని చెప్పుర్రి, బీజేపీయా ఎంఐఎంఆ ఎంతమంది ఉన్నారో అంతమంది కూల్చోమని చెప్పుర్రి, బడా బడా నాయకులే. పేద ప్రజలు సొంతింటి కళ అనేది ఎంత అదో మనకు అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ మూసి చుట్టూ ఉన్నోళ్ళందరూ వాళ్ళ ఇండ్ల మీద పడితే వీళ్ళకి ఏమొస్తుంది? ఈ రాక్షసానందం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. సుందరీకరణ అంటారు కదా, అది సుందరీకరణ కాదు, కాంగ్రెస్ నాయకుల సుందరీకరణ, జేబుల సుందరీకరణ కోసమే ఈ మూసి సుందరీకరణ అని చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉండదు, వాళ్ళ ఇల్లు కూలుస్తారు. బతుకమ్మ పండుగ ముందట ఆడబిడ్డలు అందరు వచ్చి ఇండ్లలోకి పోవాలి. ఏ ఇంటికి పోతారు ఇప్పుడు? కూల్చిన ఇండ్లకు ఎక్కడికి పోయి ఉండాలి? వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? అంటే పేదోళ్ళ ఇండ్లేమో
కూలాలే. పెద్దోనిలేమో అట్లనే ఉండాలి. పెద్దోడు ఎప్పటికి పెద్దోడయ్యే పోవాలి. పేదోడు ఎప్పటికీ పేదోని లెక్కనే చిట్టీలో లేకపోతే బ్యాంకులలో లోన్లు తీసుకోనో కట్టినోడు గరీబోడు అందరూ రోడ్ల మీద వచ్చి ఉండాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు, ఒక నష్టపరిహారం లేదు. వాళ్ళకి చెప్పకుండా చేయకుండా ఇంటర్ ముందరికి వచ్చి RRX ఏదో సంథింగ్ రాసేసి బోర్డులు వేసేసి ఇల్లు ఖాళీ చేయమని బుల్డోజర్లను తెస్తారు, కూలగొడతారా? ఎక్కడి న్యాయం అండి? బుల్డోజర్లను తెచ్చి కూలగొట్టినప్పుడు ప్రజలు ఒక వ్యాఖ్యలు చేసిన, అంటే అందరూ అడ్డుకుంటున్నారు, బుల్డోజర్లకు కూడా అడ్డుకుంటున్నారు, రోధిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ బాధలో నుంచి కేసీఆర్ రావాలి అంటున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెల రోజులలోనే రైతులందరూ కేసీఆర్ రావాలి, పంటలకు నీళ్ళు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, యాసంగి పంటను ఎండబెట్టిండు అని అన్నారు. రైతులకు తెలిసిపోయింది. తర్వాత ఏం తెలిసింది? మేడిగడ్డ ఊలిపోయింది, కుంగిపోయింది, నేను ఇంత చేసినా కూడా కేసీఆర్కే పేరు వస్తున్నది అనేసి ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసిండు. రైతు రుణం మాఫీ అనేది ముందట పెట్టుకున్నాడు. మళ్ళా రుణం మాఫీ ఎంతవరకు చేసిండు అనయ్యా అంటే పావుల వంతు చేసిండు, రూపాయి మందం అయిపోయింది అనేసి చెప్పిండు. మళ్ళా వాళ్ళ మంత్రులే, వాళ్ళ వ్యవసాయ మంత్రే తుమ్మల నాగేశ్వరరావే వచ్చి మేము ఇంకా చేయాల్సి ఉన్నది అని చెప్పిండు. బట్టి విక్రమార్క గారు కూడా మేము ఇంకా చేయాల్సి ఉన్నది అనేసి చెప్పిండు. వాళ్ళ మాటలకే పొంతన లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతవరకు రుణం మాఫీ అయ్యిందో ఒక నోటు బయట పెట్టండి. గింతమందికి చేసినాము, గింతమందికి కాలేదు, గింత కారణాల వల్ల కాలేదు అని చెప్పాలి కదా. చెప్పేటోడు ఎక్కడున్నాడు, చేసేటోడు ఎక్కడున్నాడు? ఈయన గాలి మోటార్ల మీద 23 సార్లు ఢిల్లీకి పోవడానికే, అక్కడున్న నాయకులను చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే ఈయనకు టైం సరిపోతలేదు. ఇంకెక్కడ ప్రజలను ఆదుకుంటాడండి? హరీష్ రావు కూడా, ఇప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రజల కోసం బయటకు వచ్చారు, హైదరాబాద్ బాధితుల కోసం బయటకు వచ్చారు, పరామర్శలు అన్ని కూడా చేశారు. కేటీఆర్ అన్న కూడా మొన్న వెళ్ళడం జరిగింది, గోల్నాకకు వెళ్తే కూడా చాలా రభస జరిగింది మొత్తం కాన్వాయ్ పైన అదంతా కూడా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మీ ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చే ముందు మా ప్రాణాలు మేము అడ్డేస్తాం, మా మీదకి వచ్చినాకే మమ్మల్ని బుల్డోజర్లు దాటుకొని మీ ఇంటి దాకా రావాలి అని అన్నారు. అవును, ఆ మాటలకు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ దాకా అంటే ఇప్పుడు హైడ్రా వచ్చి బుల్డోజర్లు వచ్చి ఇండ్లు కూలగొట్టాలి అని అంటే మిమ్మల్ని దాటుకొని వెళ్ళాలి అన్నారు. మీ ఒక్కొక్కరిని చంపడానికి నేను ఎన్ని బుల్డోజర్లు కొనాలి? మిమ్మల్ని చంపాలంటే, మిమ్మల్ని కూల్చాలంటే నాకు బుల్డోజర్లు అవసరమా? అవసరమే లేదు అన్నాడు. కుక్కలు జాలు 10 అన్నాడు. అంటే దీన్ని ఎలా తీసుకుంటుంది? పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఇది పిచ్చోని చేతిలో రాయి. ఆ రాయి ఎవరికి తగులుతుందో, ఏం తగులుతుందో, ఏమైతుందో ఎవరికి అర్థమే కాదు. ఎక్కడ ఇసురుతున్నాడో కూడా అర్థమైతలేదు. ఎవరిని చంపుతాడండి? ఎవరికి ఎక్కడి నుంచి వచ్చిండండి రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టొచ్చిండండి రేవంత్ రెడ్డి. ఎక్కడిదండి ఆయనకు ఉన్న రైట్? ఏమున్నది ఆయనకు? అసలు తెలంగాణను పాలించే రైట్ ఉంది ఆయనకు? కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేక, కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు బుద్ధి లేక ఆ దరిద్రుడిని గద్దెనెక్కించి ఆయన కింద వీళ్ళు పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు ఎంతమంది కొట్లాడినరో మనకు తెలుసు. వాళ్ళు ఎవరు లేరనా మరి ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చింది? పిచ్చోని చేతి లెక్క రాయి, పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది. ఇప్పటికైనా ఆ సోనియా గాంధీ, ఆ రాహుల్ గాంధీకి ఇంతగానం ఉండేది ఉంటే ఈయనను గద్దె నుంచి దించుతారు. ఆయననేమో అక్కడ ఢిల్లీ లెవెల్లా మాటలు దంచుతాడు. బుల్డోజర్లు వద్దు మనకు, నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలా అని చెప్తాడు. నఫరత్ కా బజార్ ఏంటిదో, మొహబ్బత్ కా దుకాన్ ఏందో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. దేశ చరిత్రలా కాంగ్రెస్ వస్తుందిరా అయ్యా అయ్యా అని మనం అనుకుంటుంటే, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వద్దు, మొత్తం ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన తర్వాత కాంగ్రెస్ వద్దు, బీజేపీ ముద్దు అనేసి అక్కడ అనుకుంటున్నారు. ఇక్కడనైతే కాంగ్రెస్ వద్దు, కేసీఆరే కావాలనేసి మళ్ళీ అనుకుంటున్నారు. కేసీఆర్నే తలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆల్రెడీ బాపు కేసీఆర్ గారు ముందే చెప్పిండు, ఆగమైపోతాం, మోసపోతే గోసపడతాం, తెలంగాణ చీకట్లోకి వెళ్తుంది, అంధకారంలోకి పోతుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే గనక అని చెప్పిండు. చెప్పినా మనము వినకుండా పెడచెవిన పెట్టినాము. ఆ మాటలే వినకపోవడం వల్లనే మనం ఇది అనుభవిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేయండి.